హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనము పొనగంటి కూర తయారీ విధానం చూద్దాము. ఇది మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క అండి. ఇది చాలా మంచిది. పల్లెటూర్లలో ఇది పొలం గట్ల పైన దొరుకుతుంది కాబట్టి చూడండి, ఇది చేసుకోండి. కర్రీ చాలా మంచిది. దీంట్లో ఐరన్, కాల్షియం, ఫైబర్ అన్నీ ఉంటాయి. మళ్ళీ మోకాళ్ళ నొప్పులకు కూడా మంచి కంట్రోల్ ఉంటుందంట. ఇది చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి దీనిలో. కాబట్టి మీరు ఒకసారి చూడండి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. నాకు కూడా తెలియదు. నేను కూడా పొనగంటి కూర వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని చూస్తే, డాక్టర్లను అడిగి తెలుసుకుంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిందండి. కాబట్టి ఈ కర్రీ తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పొనగంటి కూరను మనము తెచ్చుకోగానే కింద కాడలు తీసేసి కొంచెము పండు ఆకులు కూడా తీసేసి మంచిగా వీటిని కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని మనము కట్ చేసిన తర్వాత కడగకూడదండి. కట్ చేయకముందే ఫస్టే ఆకులను తీసుకొని కడుక్కోవాలి. ఎందుకంటే కట్ చేసిన తర్వాత మనము కడుక్కుంటే దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్, ఔషధ గుణాలన్నీ పోతాయి. కాబట్టి మనము వీటిని కట్ చేయకముందే కడుక్కోవాలి. ఇప్పుడు నేను కడుక్కున్నాను. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటాను. చూడండి, ఆల్రెడీ నేను కడుక్కున్నాను. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటాను. నేను కట్ చేసుకున్నాను ఈ పొనగంటి కూరను. దీనికి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనము దీని తయారీ విధానం చూద్దాము. చూడండి, మనము ఒకసారి మూత తీసుకొని చూసుకొని దీన్ని కలుపుకుందాము. కూరగాయలతో పోల్చుకుంటే ఆకుకూరలకు కొంచెము రేటు తక్కువే ఉంటుందండి. ఆకుకూరల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కూరగాయల్లో కంటే ఆకుకూరల్లో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. లవణాలు, పోషకాలు, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు వీటిని ఎక్కువ రేటు నేను చూడకండి. వీటిలో ఆ రేటు తక్కువే, పోషకాలు ఎక్కువే. అన్ని రకాలుగా కూడా ఇది చాలా మంచిదండి. ఇందులో మనం సాల్ట్ వేసుకోలేదు, ఇంకా పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాము. ఇందులో కారం వేసుకోకూడదండి. మామూలుగా ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేసుకున్నాను కదా, ఉప్పు. ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గనిచ్చేసి ఇలాగ మనం మూత పెట్టుకుందాం. చూడండి, ఇందులో సాల్ట్ వేసుకుందాం. మనం సాల్ట్ వేసుకోలేదు పొనగంటి కూరలో. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఆల్మోస్ట్ ఆఫ్ మన కర్రీ రెడీ అయినట్టేనండి. చూడండి, ఫ్రైయే బాగుంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. చూడండి, మన పొనగంటి కూర రెడీ అయింది. మీరు కూడా తీసుకొచ్చుకోండి, కర్రీ వండుకోండి, చాలా బాగుంటుంది. కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. పల్లెటూళ్ళలో లభించే ఆకుకూర పొనగంటి కూర. పూర్వం రోజుల్లో ఉదయం పూట కాలువగట్టుకి చెంబొట్టుకు వెళ్ళేవారు. వచ్చేటప్పుడు రిటర్న్లో కాలువగలో ఉండే పొనగంటి కూర పీక్కొచ్చి ఇంట్లో ఇచ్చేస్తే వాళ్ళు వండేసేవారు. ఈ పొనగంటి కూర 100 గ్రాములు తీసుకుంటే 77 గ్రాములు నీరే ఉంటుంది. దీంట్లో శక్తి 100 గ్రాములు పొనగంటి కూరలో 73 క్యాలరీల శక్తి. ఆకుకూరల్లో ఎక్కువ బలాన్నిచ్చే, ఎక్కువ శక్తినిచ్చే ఆకుకూర పొనగంటి కూర. ఇక అన్నిటికంటే ముఖ్యంగానండి, ఇందులో 510 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పొనగంటి కూరలో స్పెషల్ అంటే కాల్షియం ఎక్కువ. ఈ కాల్షియం అనేది ఆల్కలిన్ నేచర్ కలిగి ఉంటుంది. మనలో ఎసిడిక్ నేచర్ని తగ్గించి, ఆమ్లత్వాన్ని తగ్గించి, క్షారత్వాన్ని శరీరానికి ఇవ్వటానికి, మరియు ఎముకల పుష్టికి, నిర్మాణానికి చాలా మంచిదన్నమాట. మన శరీరానికి కావలసిన కాల్షియం పెద్దలందరికీ, 20 సంవత్సరాలు పైబడిన వారందరికీ 450 మిల్లీగ్రాముల కాల్షియం సరిపోతుంది. 20 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలకి 600 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. మరి ఈ కాల్షియం అనేది 100 గ్రాముల పొనగంటి కూరలో 510 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. మనం వండుకునే సుమారుగా 5-6 రకాల 10 రకాల ఆకుకూరలు ఉన్నాయి కదా. ఈ ఆకుకూరలు అన్నిట్లోకెల్లా కాల్షియం ఎక్కువ ఉన్న ఆకుకూర పొనగంటి కూరే. ఎక్కువ కాల్షియం ఉన్నది పొనగంటి కూరలోనే. కాబట్టి ప్రతినిత్యం పొనగంటి కూర కాల్షియం లోపం ఉన్నవారు వండుకోవచ్చు. లేకపోతే అన్ని కూరల్లో కలిపినప్పుడు ఆకుకూరలతో కలిపి కూడా పొనగంటి కూర వేసుకోవచ్చు. ఈ పొనగంటి కూరలో ఉన్న ఇతర బెనిఫిట్స్ ఏమిటి అంటే,
ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్ స్పెషల్గా ప్రతిదానికి ఒక్కొక్క వాసన అనేది వేరుగా ఉంటుంది కదా. ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్ భిన్నంగా లివర్ యొక్క డీటాక్సిఫికేషన్ చేయటానికి లివర్కి భలే సపోర్ట్ ఇస్తాయట. అందుకని లివర్ మనలో ఉండే కెమికల్స్ని, వ్యర్థాలని, టాక్సిన్స్ని, ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని, పొల్యూషన్ని క్లీన్ చేయటానికి లివర్కి సహాయపడుతుంది పొనగంటి కూర. దానివల్ల లివర్ మనల్ని బాగా లోపల శుద్ధి చేస్తుంది కాబట్టి మనం ఆరోగ్యకరంగా లోపల ఎన్విరాన్మెంట్ ఉంచుకోవటానికి ఈ డీటాక్సిఫికేషన్కి ఇది చాలా ఉపయోగము. ఇందులో ఉండే బీటా సైటోస్టిరాల్ మరియు స్టిగ్మాస్టిరాల్ అనే ఈ కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల స్త్రీలలో స్పెషల్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ హార్మోన్ల ఉత్పత్తి కొంతమందిలో ఇన్బ్యాలెన్స్గా ఉండటం, కొంతమందికి మరీ తక్కువ ఉండటం, ఇలాంటివి జరిగినప్పుడు వాటి యొక్క ఉత్పత్తిని పెంచడానికి, ఈ 2 రకాల హార్మోన్లు తయారవటానికి ఈ పొనగంటి కూరలో ఉండే బీటా సైటోస్టిరాలు, స్టిగ్మాస్టిరాల్ స్పెషల్గా ఈ 2 హార్మోన్స్ ఉత్పత్తికి, ప్రొడక్షన్కి బాగా సహాయపడతాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారనమాట. ఇది 2014 సంవత్సరంలో బంగ్లాదేశ్ వారు స్పెషల్గా పొనగంటి కూర మెచ్చేసి ఈ 2 హార్మోన్స్కి బాగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగింది. ఈ పొనగంటి కూరలో ఉన్న ఇంకొక స్పెషల్ ఏమన్నారంటే సైంటిస్టులు, మామూలుగా బరువు పెరిగిన వారందరికీ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ పేరుకుని సంవత్సరాల తరబడి నిల్వ ఉంటుంది కదా. ఈ కొవ్వు అనేది ఎక్కువ రోజులు పేరుకునే కొద్దీ కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి సహజంగా. ఈ కొవ్వు కణాల్లో కొవ్వు డ్యామేజ్ అవ్వకుండా, ఇన్ఫ్లమేషన్స్ రాకుండా కంట్రోల్ చేసి ఈ కొవ్వు రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా కూడా చేయటానికి ఈ పొనగంటి కూర బాగా ఉపయోగపడుతున్నదని తెలియచేయటం జరిగిందనమాట. అట్లాగే పొనగంటి కూరని విడిగా వండుకున్నప్పుడు వచ్చిన నీళ్లు, ఆ డికాక్షన్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని పారమోయకుండా కూడా తాగితే, అందులో కాస్త నిమ్మరసం, తేనె ఇట్లాంటి అని మిరియాల పొడి కలుపుకుని త్రాగితే, కాస్త జీలకర్ర పొడి, ఈ డికాక్షన్ అంటే పొనగంటి కూర డికాక్షన్ అనేది జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తగ్గించడానికి బాగా పనికొస్తున్నదని కూడా తెలియచేయటం జరిగిందనమాట. అంటే ఇండైజెషన్ సమస్యలున్నా, డయేరియా లాంటిది ఉన్నా, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఎక్కువ ఉన్నా, ఇలాంటి వాటికి ఈ పొనగంటి కూర బాగా పనికొస్తున్నదని తెలియజేయటం జరిగింది. పుల్కాల్లో పొనగంటి కూర ఫ్రై చాలా స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట. ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి. కాకపోతే